అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. పీతల కర్రీ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పీతలు కొన్న దగ్గరే కట్ చేయించుకొని తీసుకొచ్చేస్తే హాఫ్ అన్ అవర్లో కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే టైం టేకింగ్ అనమాట. ఇంట్లో ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది నేను ఎప్పుడైనా చేస్తే కనుక మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను కేజీ పీతలు తీసుకున్నాను. అందులో పసుపు ఉప్పు వేసి బాగా 4-5 సార్లు కడుక్కోవాలి. నాన్ వెజ్ కడిగేటప్పుడు కొంచెం మజ్జిగ వేసి కడిగితే కూడా నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజు ఉల్లిపాయలు గ్రేవీకి తగినంత వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు. 4 పెద్ద సైజు టమాటాలు వేస్తున్నాను నేను. చిన్నవైతే 6 టమాటాలు వేసుకోండి. ఇవన్నీ కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో మనం చేసుకున్న ప్యూరీ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని 4-5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి ఒకసారి కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు ముందు వేయలే కదా అందుకే ఇప్పుడు వేసాను, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిస్తే అందులో ఆయిల్ తేలుతుంది. చక్కగా మంచి వాసన వస్తుందన్నమాట, గుమగుమ వాసన వస్తుంది. అప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకొని కడిగి పెట్టుకున్న పీతలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అప్పుడు నెమ్మదిగా పచ్చివాసన అంతా పోతుందన్నమాట. పీతలు ఎప్పుడు పట్టుకుంటే బరువు ఉండాలి, అప్పుడే మంచిగా దాంట్లో గుజ్జు ఉన్నట్టు అనమాట. తేలిగ్గా ఉన్న పీతల్లో మీకు అందులో ఫ్లెష్ ఏమీ ఉండదు, అది గమనించుకోండి. ఇంకో విషయం ఏంటంటే పీతలు ఎప్పుడు కూడా పౌర్ణమిలో అయితే, పౌర్ణమి డేస్ ఉంటాయి కదా 15 డేస్, ఆ టైంలో అయితే పీతలు బరువుగా ఉంటే గుజ్జు అంటే ఫ్లెష్ అనేది ఉంటుంది అంటారు. మిగతా 15 రోజుల అమావాస్య టైంలో అయితే పీతల్లో గుజ్జు ఉండదు అంటారు. అది ఎందుకు అనేది నాకు తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలియదు కాబట్టి మీ ద్వారా తెలుసుకుంటాను ఎందుకు అనేది. నాతో పాటు తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. మనం వేసిన ప్యూరీలో పీతలు వేయడం వల్ల వాటిలో ఉన్న పచ్చదనం పోతుంది. ఆ ప్యూరీ తాలూకా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పీతలకి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ తగినంత వాటర్ వేసుకొని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు పీతలకి ఆ జ్యూస్ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, పీతల కర్రీ రెడీ అయిపోయింది. అన్నంతో ఎంత బాగుంటుందో, ఇంకా రోటీతో చపాతీతో కూడా తినచ్చు. అరగంట పైన టైం స్పెండ్ చేయగలిగితే పీతల కర్రీ సూపర్ ఉంటుందండి. ఒకసారి అలవాటు పడిందంటే మళ్ళా తినాలనిపిస్తూ ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేషన్స్ నోటిఫికేషన్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.